దేవుని యొక్క బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదలుగుండగా ఈ యొక్క టీవీ పరిసర కార్యక్రమం ప్రారంభించుకోవడానికి ప్రభువే మనకి ప్రధాన కారకులైనారు, మొట్టమొదటి వారు అయినారు కనుక ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభువుని ఆరాధించుటకు, పూజించుటకు మనకి ఇచ్చిన శుభప్రదమైన సమయాలను బట్టి, ఆయన మాటలు వినడానికి ఇచ్చిన శుభప్రదమైన సమయాలను బట్టి దేవదేవునికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు దేవదేవునికి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మీరు అందరూ సుఖంగా, సంతోషకరంగా, ఆనందకరంగా ఎంతో దేవుని యొక్క సన్నిధానంలో ఉత్సాహంతో ఆనందిస్తూ ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాము. మీరందరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండాలని, మీ పిల్లలు, మీ కుటుంబము, మీ వ్యాపారములు, మీ ఉద్యోగములు అన్నీ కూడా దేవుని చేత దీవించబడి, ఆశీర్వదించబడి ప్రభు రాకడ పర్యాంతరం వరకు కూడా మీరు అందరూ ఆనందకరంగా ఉండాలని మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క అమూల్యమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి శుభప్రదమైనటువంటి సమయాలను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి ప్రభు మన కృప చూపారని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరి కొరకు నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క అంశము మనం చూసుకోవాల్సినట్లయితే, మనకి భూలోకంలో ఉండినటువంటి మనకి ఇశ్రాయేలు యొక్క ప్రజలుగా దేవుడు ఏర్పరచబడినప్పుడు ఇశ్రాయేలును పరిపాలించడానికి ఒక రాజు ఉండాలి కనుక ఆ రాజు ఏ రీతిగా ఉండాలి, ఎలాగ ఉండాలి అనేటటువంటిది ప్రభు తన యొక్క ప్రజలకు తెలియజేసినటువంటి విషయం. ఆనాడు ఆయన యొక్క భక్తులైనటువంటి ప్రవక్తల ద్వారా అనేక రీతిగా దేవుడు వారికి తెలియపరిచారు. పలానా వారు రాజుగా ఉండాలి, నా ప్రజలను పరిపాలించడానికి, పలానా వారు పరిపాలన చేయకూడదు, వారు దానికి అర్హులు కారు అని ప్రభువు స్పష్టంగా చెప్తూ ఉండేవారు. ఇలాగే ఆయన ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి జీవము కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి సౌలు అనేటటువంటి ఒక దేవుని యొక్క సన్నిధానంలో సౌలు అనేటటువంటి ఒక వ్యక్తిని ఆ దేవుడు రాజుగా ఎన్నుకున్నప్పుడు ఆ రాజ్యర్గంలో ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేస్తున్నప్పుడు సౌలు గారు దేవుని యొక్క మాట వినకపోవడం వలన ఆ రాజ్యర్గము నుంచి తప్పించేసి త్రోసివేసినట్లుగా మనం చూస్తామండి. త్రోసివేసేసిన తర్వాత దేవుడు ఆ యొక్క సౌలు రాజు దగ్గరే పనిచేస్తున్నటువంటి వారి యొక్క సైనికాధిపతులుగా పనిచేస్తున్నారు. ఆయన పేరు యెషయా. ఆయనకి 8 కుమారులు ఉన్నారండి. అప్పుడు సమూయేలు ప్రవక్తతో చెప్పారు. సమూయేలు ప్రవక్తే సౌలు రాజును అభిషేకించారు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి. అయితే ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి అతను అర్హుడై కాదు కనుక దేవుడు ఆయన త్రోసివేసి వేరొక వ్యక్తిని ఎన్నుకోవడానికి, ఇదిగో నేను యెషయా కుమారుల్లో ఒకరిని నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి ఏర్పరచుకుంటున్నానని దేవుడు సెలవిచ్చి అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ యొక్క యెషయా కుమారులను దిక్కుని సమకూర్చి దేవునికి బలులు అర్పించిన తర్వాత అప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చారండి. ఇదిగో యెషయా కుమారులందరూ అక్కడికి వస్తారు కనుక అప్పుడు అక్కడ నేను వారిని ఆశీర్వదిస్తాను, నేను అక్కడ ఎన్నుకుంటాను నా యొక్క రాజుగా మరలా ఉండడానికి వారి కుటుంబంలోంచి అన్నప్పుడు అక్కడ సమూయేలు ప్రవక్తను దేవుడు పంపించారు. యెషయా దగ్గరికి పంపించినప్పుడు అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిస్తూ ఉన్నారండి. ఈ యొక్క వాక్య అంశం ఈరోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు అంశం ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తూ ఉన్నామండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము, మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు అని ప్రభు చెప్పారు. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే, ఈ యొక్క యెషయాకి అనేటటువంటి ఆయనకి ఆ యొక్క యుద్ధ సైనికుడు ఆయనకి 8 కుమారులు ఉన్నారు. అయితే 7 కుమారులను తీసుకొచ్చి ఇక్కడ సమూయేలు దగ్గర నిలబెట్టినట్లుగా మనం చూస్తామండి. మొదటి వాని పేరు ఏలియాబుని తీసుకొచ్చాడు. ఏలియాబుని తీసుకొస్తే అక్కడ ఉన్న జనమందరం అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి ఆ యెషయా కుమారులైనటువంటి పెద్ద ఆయన్ని ఎన్నుకున్నారు, దేవుడు ఏర్పరచుకున్నాడు అనుకున్నారండి. అయితే ఎప్పుడైతే సమూయేలు ప్రవక్త దగ్గర తీసుకొచ్చి రాజుగా అభిషేకించమని తన తండ్రి యెషయా నిలబెట్టినప్పుడు ఆ పెద్ద కుమారుడిని తీసుకొచ్చి నిలబెడితే అప్పుడు దేవుడు చెప్పారు, ఇదిగో ఇతను నేను ఏర్పరచుకోలేదు, ఇతను నేను కోరుకోలేదు, ఇతడు కాదు రాజుగా ఉండడానికి ఇశ్రాయేలు మీద అని చెప్పి ఆయన త్రోసివేశారు. అలాగే 2వ కుమారుని మళ్ళా
షమ్మాను అనేటటువంటి ఆ రెండవ కుమారుని తీసుకొచ్చి యెషయా అక్కడ నిలబెట్టారండి. ఇది ఈ బిడ్డను ఆశీర్వదించమని. దేవుడు అన్నారు, ఇదిగో ఇతరుని కూడా నేను కోరుకోనలేదు, ఎదురు కూడా నాకు అవసరం లేదని దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇలాగ 7 కుమారులను మరి ఆ యొక్క సమూయేలు ప్రవక్త దగ్గరికి తీసుకొచ్చి మరి నిలబెట్టినప్పుడు 7 కూడా దేవుడు త్రోసివేసినట్లుగా మనం చూస్తామండి. అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నారు, ఇదిగో దేవుడైతే మరి అతని పై రూపమును వారి ఎత్తును లక్ష్య పెడతారు మనుషులైతే. అయితే దేవుడు అలా కాదు. దేవుడు దేన్ని లక్ష్య పెడతారంటే ఆయన హృదయములను లక్ష్య పెట్టేవాడు. మానవులకు మలిగే వారి ఎత్తు చూసి, వారి యొక్క రూపమును చూసి, వారి యొక్క అందమును చూసి మరి లక్ష్య పెట్టేటటువంటి వారు కాదండి. మరి దేవుడు ఆయన హృదయములను చూసేటటువంటి దేవుడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. సమూయేలుతో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు వారిని తీసుకొచ్చి నీ ఎదురుగా వారిని నిలబెట్టారు కనుక అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకము అని మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. యెషయాకైతే బిడ్డ అయితే చాలా బలంగా ఉంటాడు, రాజ్యపరణ బాగా చేస్తాడు అనుకున్నాడు తప్ప దేవుని దృష్టిలో అతనికి ఏమాత్రం కూడా ఆ రాజులను ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి అర్హత మరి అంత శక్తి అతనికి లేదని దేవుడికి తెలుసు కనుక ఆయన త్రోసివేశారు. ఇలాగ 7 కుమారులను కూడా తీసుకొచ్చి ఆ యొక్క యెషయా మరి సమూయేలు ప్రవక్త దగ్గర నిలబెట్టినప్పుడు దేవుడు 7 కూడా త్రోసివేశారండి. వీరు కాదు, వీరు కాదు, వీరు కాదు అన్నారు. అప్పుడు సమూయేలు ప్రవక్తకు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఎవరికైనా మీలో ఇంకా ఇంతేనే నీ సంతానం ఇంకా ఎవరన్నా ఉన్నారంటే యెషయా అన్నారంటే, నా యొక్క కుమారుడు చిన్న కుమారుడు దావీదు, ఆయన మరి అడవిలో గొర్రెలను కాస్తున్నాడు అరణ్యములో అని చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త అతను వచ్చేదాకా నేను ఇక్కడ కాచిపెట్టుకుని కూర్చుంటాను, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి సమూయేలు, దేవుడు నన్ను అభిషేకించి రమ్మన్నారు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలంటే దైవాభిషేకము కావాల్సినటువంటి వారు అయినారండి. ఒక జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తారు, ఆ తెలివితో వారు ఆ ప్రజలను పరిపాలించడానికి మరి ఒక కోరుకునేటటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మరి ఆ యొక్క అరణ్యంలో గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి దావీదును తీసుకురావడానికి మరి యెషయా తన బిడ్డలను పంపించినప్పుడు వారు వెళ్ళి దావీదును తీసుకుని వచ్చారు సమూయేలు ప్రవక్త దగ్గరికి. దావీదును తీసుకొస్తే అతడు ఎంత అందంగా ఉన్నాడంటే, దావీదు కుమారుడు చక్కగా ఒక మాట మనకి ఇక్కడ కనబడుతోందండి. దేవుని నామానికి స్తోత్రం. అతడు ఎంతో సుందరుడు, ఎర్రనివాడు, చక్కని నేత్రములు కలిగినటువంటి వాడే అన్నారు. అయితే సమూయేలు ప్రవక్తతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నాను, ఇతడినే నేను కోరుకున్నాను, ఇతడే ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండవలసిన వాడు ఇతడే గనుక ఇతనిని అభిషేకించుము అని దేవుడు సెలవిచ్చారండి. చూడండి, మనుషులు ఎన్నుకునే దానికంటే దేవుడు కూడా ఎన్నుకు ఉంటారు మనుషులను అన్నటువంటి మాట మనకి కనబడుతోందండి. ఆయన మనుషుల యొక్క ఎత్తును రూపమును వారికి ఉన్నటువంటి సిరులు సంపదలను చూసి ప్రేమించేటటువంటి దేవుడు కాదు. దేవుడు హృదయములను చూసేటటువంటి దేవుడు. వారికి హృదయంలో పేద ప్రజలకు పేద ప్రజలకు ఏ రీతిగా నా ప్రజలను వీరు పరిపాలన చేయగలరు, అందరికీ న్యాయ ధర్మములను చేయగలరా లేదా అనేటటువంటి నా మాటకు లోబడి ఉంటారా లేదా అనేటటువంటి భావన కలిగి దేవుడు చూస్తూ ఉంటారండి. హృదయములలో మరి అధికారం ఉన్నదని అహంకారము గర్వము పెరుగుతూ ఉంటుంది చాలామందికి. దేవుడు ఇచ్చినప్పుడు అధికారాలు ఇచ్చినప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి ఒక ఉన్నత పదవులు వచ్చినప్పుడు వారు ఒక అహంకారులే అంటారు. ఆ పేద ప్రజల మాట లక్ష్య పెట్టిన వారే అంటారు, నిర్లక్ష్యం చేయవారై అంటారు, వారి మాట తృణీకరించేటటువంటి వారే అంటారు. వెళ్ళు చూద్దాంలే, వెళ్ళు, ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళు అనేటటువంటి పరిస్థితులకు వస్తారు. అది దేవుడికి ఇష్టం కాదండి. దేవుడు చూస్తూ ఉంటారు. అటువంటి అహంకారం గర్వం ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే పరలోకం నుంచి ప్రభు ఎంతో ఉన్నతమైన స్థితిలో నుంచి ఆయన పరిశుద్ధులను పగడబడుతున్న దేవుడు భూలోకంలోకి వచ్చారు. భూలోకంలో మానవులకు పరిస్థితులను చూశారు. ఆయన ఆ యొక్క పేదలు బేదలు పడుతున్న కష్టములను చూసి ఆ విషయాల్లో వారికి సహాయం న్యాయం చేయాలి అనేటటువంటిది ఒక రాజు ఉండాలి ఇశ్రాయేలు ప్రజలకని దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు అనేక మందిని దేవుడు ఏర్పరిచి మరి దేవుని యొక్క ఆ ప్రజలను పరిపాలన చేయడానికి దేవుడు సిద్ధపరిచినట్లుగా కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మనం ఈ మాటలు మనం చూసినప్పుడు ఆ యొక్క దావీదును అరణ్యంలో గొర్రెలు కాచుకునే దావీదును తీసుకొచ్చి సమూయేలు ప్రవక్త దగ్గర అలా నిలబెట్టినప్పుడు ఇదిగో ఇతనే నేను కోరుకునేటటువంటి వాడు ఇతడే,
ఇతనిని రాజుగా అభిషేకించుము, నా అభిషేకముతో, నా జ్ఞానంతో, నా తెలివితో ఈ యొక్క ప్రజలను పరిపాలన చేయగల శక్తి ఇతనికి ఇస్తూ ఉన్నారని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెప్పినప్పుడు సమూయేలు ప్రవక్త అక్కడ కొమ్ము తైలము తీసుకుని వచ్చి దావీదును ఇశ్రాయేలీయులక్క ఆ యొక్క ప్రజలకు రాజుగా ఉండినట్లుగా అందరి ఎదుట అభిషేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. గనక దేవుని యొక్క సన్నిధానంలో మానవుల యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరండి. గనక మనకు ఆ దేవుడు మనల్ని అందం చూసి ఆయన ప్రేమించరు, మనకున్నటువంటి ఐశ్వర్యమును చూసి ఆయన ప్రేమించరు, మనకున్నటువంటి ఆ ఎత్తు చాలా ఎత్తుగా ఉన్నామని ఆ చూసి మనల్ని చాలా ఎత్తుగా ఉన్నాడేనని ఆయన మనల్ని ప్రేమించరు. దేవుడు చెప్తున్నారు, ఇదిగో మరి అతని రూపమునైనను అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము సుమా అని దేవుడు సమూయేలుతో చెప్తున్నారు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టరు. చూడండి, తన తండ్రి అయితే యెషయా, మరి దావీదు తండ్రి గారు, మరి ఈ బిడ్డ అయితే బాగుంటాడు రాజ్య పరిపాలన చేయడానికి, ఈ కుమారుడైతే బాగుంటాడని తన 7 కుమారులను తీసుకొచ్చి సమూయేలు ఎదురుగా నిలబెట్టారు. కానీ దేవుడు 7 కూడా నేను త్రోసివేసి ఉన్నానని ప్రభు చెప్పారండి. దేవుని యొక్క అనుమతితోటి భూలోకంలో దేవుని యొక్క రాజ్య పరిపాలన జరుగుతున్నటువంటి విషయమని మనం గమనించవలసినటువంటి వారమైన దేవుడికి ఎవరైతే ఇష్టలుగా, ఎవరు హృదయము దేవునికి అనుకూలముగా, ఎవరు మనసులో ప్రజలకు నిజముగా ఆ యొక్క పరిచర్య సేవ చేయాలి వీరి కొరకు అనేటటువంటి భావన కలిగినటువంటి వారిని మాత్రమే దేవుడు తన రాజ్యము పైన అధికారులుగాను రాజులుగాను ఏర్పరచుకున్నటువంటి వారు దేవుడే ఉన్నారని దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది. దేవుడే కోరుకుని ఏర్పరచుకుని ఆయన మనకి ఆ ప్రజలకు, చూడండి, ఇశ్రాయేలు ప్రజల మీద దావీదు కోరుకోలేదు. ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు, రాజు అవుతాడు ఇశ్రాయేలు ప్రజలను ఎవరు అనుకోలేదండి. కానీ ఆ యొక్క ఇశ్రాయేలుల ప్రజల మీద ఆ యొక్క చిన్నవాడైనప్పటికీ కూడా అన్నదమ్ములందరిలోని చిన్నవాడు యనమండుగురు వాడు. కానీ ఆ టైంలో కూడా దేవుడు ఆ యనమండుగురు లాస్ట్ వాడిని, ఆ చిన్నవాడిని ఎన్నుకుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించడం అనేది జరిగినది. ఇశ్రాయేలు పరిపాలన, ఇశ్రాయేలు ప్రజలను సురక్షితంగా క్షేమకరంగా వారొక బాగోగులు కోరి ఏది అవసరమైందో ఆ యొక్క రాజు తీర్చవలసినటువంటి వారే అన్నారు. కనుక దేవుడు మరి ఇశ్రాయేలుల ప్రజలు ఆ బాధలు ఎరుగున్న దేవుడు మరి అలాగే దావీదు ఒక మంచి హృదయాన్ని దేవుడు చూశారు, ఆ మంచి మనసును దేవుడు చూశారు, ఆయన పరిస్థితి అంతా చూశారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిషేకముని దేవుడు దావీదుకి ఇచ్చారు. చూడండి, ఒక రాజుగా. అందుకే దావీదు కూడా అంటాడు, ఇదిగో గొప్పతనమును ఐశ్వర్యమును నీ వలన కలుగుతుందని దావీదు కూడా వాడినట్లుగా ఆ మాటల్లో మనం చూడగలేదు అండి. చూడండి, మనం గొప్పవారు అవ్వాలన్నా, మనల్ని హెచ్చించాలన్నా దేవుడి చేతుల్లోనే ఉన్నది. దేవుడు సెలవిచ్చారు, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నేను మిమ్మల్ని మిక్కిలి హెచ్చించేదనని ప్రభు సెలవిచ్చారు. గనక ప్రభు ఆ హెచ్చించడం అనేటటువంటిది ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ రాజ్యార్గములు మనకు రావాలనుకున్నట్లయితే అది దేవుడిలోనే ఉన్నది, కానీ ఎవరిలోనూ కూడా లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవునికి స్తోత్రం. యెషయా తన 7 కుమారులను సమూయేలు ప్రవక్త దగ్గర నిలబెడితే సమూయేలు అభిషేకిందాం అనుకుందులకు దేవుడు వీరు నేను కోరలేదని దేవుడు చెప్పారు. అయితే నేను కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలుతో అభిషేకించమని చెప్పారండి దేవుడు. ఎందుకంటే 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు త్రోసివేసినానని చెప్పారు. అయితే ఇక్కడ మరి ఆ 16, 12 సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథంలో చూస్తే నేను కోరుకున్నవాడు ఇతడే అని ఇక్కడ దేవుడు స్పష్టంగా సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ప్రజలను క్షేమకరంగా వారి యొక్క బాగోగులు కోరి వారి యొక్క ప్రజల యొక్క ఆ కష్ట సుఖాల్లో ఎవరైతే మమేకమయ్యి ఉంటారో అంత మంచి మనసుతో చేయాలని ఆసక్తి కలిగి మరి ఉంటారో అటువంటి వారికి దేవుడు వారి హృదయంలో నెరిగినటువంటి దేవుని నామానికి స్తోత్రం. మనకు చూడండి, మనుషులైతే అందరూ చాలా మంచిగా కనపడతారు. ఆ చాలా వారి మాటలు ఉంటే చాలా ధర్మం ఎక్కువ చేసేస్తారేమో అనుకుంటామండి, ఆ చాలా గొప్ప కార్యాలు చేసేస్తారేమో అని మనం అనుకుంటామండి. కానీ వారికి హృదయాల్లో ఏముంటుందో ఎవరికి తెలియదు. అది దేవుడికి ఒక్కరికి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుందండి. ఏంటంటే, నా వలన రాజులు ఏలుదురో అని ప్రభు చెప్పారు. రాజ్యార్గం చేయాలంటే, ఆ యొక్క ప్రజలను పరిపాలన విధానంలో చేయాలంటే ఎవరు ఉంటారు? రాజులు పరిపాలన చేయాలంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానం, దేవుడు అనుగ్రహించేటువంటి తెలివి,
దేవుడు తన ప్రజలు కష్టాలు తీర్చడానికి దేవుడు ఆయన స్థానంలో భూలోకంలో తన ప్రజలకే ఒక అధికారం అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు కోరుకుంటారు, దేవుడు ఏర్పరచుకుంటారు, దేవుడు ఎన్నుకుంటారు. దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయనకి ఇష్టం లేని వారిని అందరినీ త్రోసివేయడం మాత్రం నిజం. దేవుడు ఆయనకి ఇష్టలైనటువంటి వారొక్క అందరినీ కూడా దేవుడు కోరుకుని హెచ్చిస్తారనేది ఇది కూడా నిజం. గనక దేవుని యొక్క సన్నిధిలో వారొక్క హృదయములను బట్టి వారొక్క హృదయము ఎటువంటిదో దేవుడు చూసి వారి యొక్క అధికారములను దేవుడు అనుగ్రహించేటటువంటి వారైనారని దేవుని వాక్యం మనం చూడగలుగుతున్నాం. యెషయా కుమారులు 7 వారి యొక్క తండ్రి చాలా మంచివారు కుమారులు అనుకోవచ్చు, కానీ ఆ 7 కూడా దేవునికి ఇష్టలు కాకుండా అయిపోయారు. ఆ చివరికి చిన్నవాడైనప్పటికీ కన్నా సరే ఆ 8 వాడు దావీదు అరణ్యంలో గొర్రెలు కాచుకున్నట్టు దేవుడు మరి ఆ యొక్క దావీదును అభిషేకించమని సమూయేలు ప్రవక్తతో చెప్పినట్లుగా మనం చూస్తామండి. దేవుడు నామమునకు స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క మాటలో మనం చూస్తే దేవుడు అన్నారు, నా వలన రాజులు ఏలుతారు. ఏలడం అంటే తన ప్రజలపై ఒక రాజుగా ఉంటారు. వారు ఆ యొక్క రాజ్య పరిపాలన దేవుడు సృష్టించిన ప్రజలపైన ఆ రాజ్యార్గము చేసేవారిగా ఉంటారని ప్రభు ఆ యొక్క మాటల్లో తెలియజేశారండి. చూడండి, ఇక్కడ సామెతలు 8:15 నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేస్తారండి. ఎందుకంటే మనం ఈ మాటలు చూసుకున్నామండి, రాజులు దేవుడిచ్చే జ్ఞానాన్ని తెలివిని ఉపయోగించి మంచి ఆలోచనలు, మంచి తెలివియు, మంచి జ్ఞానమును, మంచి తలంపులను ఆ పేదలకు సంబంధించినటువంటి ఆ బీదలకు సంబంధించినటువంటి ఆ బలహీనులు ఆ రోగులైనటువంటి వారికి సంబంధించినటువంటి విషయం. ఎందుకంటే భూలోకంలో దేవుడు అందరినీ సృష్టించారు కనుక కొందరికి దానం ఇచ్చారు దేవుడు, కొందరికి దానం ఇవ్వలేదు. ఈ యొక్క దానం ఇవ్వలేని వారు దేవుని దూషిస్తారు. ఎందుకంటే ఓ దేవా, నాకు నా పరిస్థితి ఏంటి, నన్ను ఇలా బలహీనుడిగా ఉంచేసేవు, మరి నేను ఏమీ లేనటువంటి ఉండడానికి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అయిపోయింది, నా పరిస్థితి ఏంటి నాయన, మరి వారికేమో మంచి మంచి బిల్డింగులు ఉన్నవి, మరి వారంతో సంపన్నులై ఉన్నారు, నీవు వారికి ఒక న్యాయం నాకు న్యాయం చేసేవా నాయన, నీకు కూడా ఇటువంటి పక్షపాతమైనటువంటి బుద్ధి కలిగిన దేవుడువా, ఎందుకు మాకు జీవితాలు ఎందుకు పుట్టించవు ఈ భూలోకంలో అని పేదలు బీదలు దేవుడి దగ్గర ఏడిస్తే దేవుడు భరించలేడండి. ఆ బాధ భరించలేకే దేవుడు తన పేద ప్రజలైనటువంటి వారు ఎవరన్నా సరే ఆకలితో ఉండకూడదు, వస్త్రహీనులుగా ఉండకూడదు, నిరుపేదలుగా ఉండకూడదు, వారు నీవలే నిన్ను ప్రేమించి నీకే రీతిగా ఆ యొక్క సిరులు సంపదలు నీకే రీతిగా ఆస్తుపాస్తులు ఎంత ధనము ఇచ్చి ఉన్నానో ఆ పేదవారికి కూడా నేను నిన్ను ప్రేమించి నీకు సహాయం చేశాను కనుక నీవు కూడా పేదలను బేదలను ప్రేమించి వారికి కూడా నువ్వు సహాయం చేయవలసినటువంటి వారే అన్నారు అని దేవుడు తన యొక్క మాటల్లో సెలవిచ్చుచూ ఉన్నారండి. దేవుడి నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క మంచి జ్ఞానంతో తన పేద ప్రజల కొరకు ఆలోచించేటటువంటి రాజు కావాలి. ఆ పేద ప్రజలను కనికరించేటటువంటి రాజు కావాలి. ఒక మంచి పనులు చేసేటటువంటి వారు ఉండాలి. పేద ప్రజలకి ఏ భారము లేకుండా మరి వారు కూడా భగవంతుని యొక్క సృష్టిలో చక్కగా ఉండేవారిగా సంతోషించుకుంటూ వారు ఆ పేదరికమును మార్చి జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క సంకల్పమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటున్న మనము దేవుని వాక్యం సెలవిస్తుంది, నా వలన రాజులు ఏలుతారు భూలోకాన్ని. అలాగే ఇశ్రాయేలు ప్రజలను ఆ దావీదు రాజు ద్వారా ఏలినట్లుగా చేశారు. అధికారులు న్యాయమును బట్టి పాలన చేస్తారు. గొప్ప అధికారములు దేవుడు ఇవ్వగలరు, ఇస్తారు. ఇచ్చినప్పుడు అధికారాన్ని బట్టి ఆ న్యాయమును బట్టి వారు పరిపాలన జరిగించవలసినటువంటి వారే అన్నారు. కనుక ఇటువంటి విషయాలలో ఈ మాటలను బట్టి మనం చూసినట్లయితే ఒక చక్కని మాట మనకి ఇక్కడ కనబడుతుందండి. ఇదే మాటను 1 తిమోతి రాసినటువంటి గ్రంథములో 2వ అధ్యాయము 1 మరిలో మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి మాట రాస్తూ ఉన్నారండి. ఒక చక్కని మాట ఇక్కడ వివరిస్తున్నారు. ఎందుకంటే మనం చేయవలసిన పని ఒకటి ఉంది. దేవుని సృష్టిలో దేవుని యొక్క ఏర్పరచబడినటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఆ యొక్క రాజులు అధికారులు వీరందరూ ఉన్నారు కనుక వీరందరి కొరకు కూడా భగవంతుడి సన్నిధిలో వారికి మంచి హృదయములను దేవుడు ఇచ్చి మంచి మనసులు వారికి ఇచ్చి పేదలను బేదలను ప్రతివారు కష్టము ఎరుగున్నట్లుగా అంత జ్ఞానాన్ని తెలివిని వారికిచ్చి ఆ యొక్క ఎదట వ్యక్తి యొక్క బలహీనతలన్నీ ఎరిగి ఉన్న వారే చక్కగా
మరి ఆ ప్రజలకు ఉపకారము సహాయము పడుతూ వారు ముందరికి ఉండినట్లుగా ఉండాలన్నట్లయితే ప్రభు వారి కొరకు మనము ప్రార్థించాలని పౌలు గారు చెబుతున్నారండి. 1 తిమోతి 2 మనం చూసినట్లయితే 1వ వచనంలో రాజుల కొరకును ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచు ఉన్నాను అని పౌలు గారు ఆ యొక్క తిమోతికి రాస్తూ ఉన్నారు. ఈ పత్రికలో వివరిస్తున్నారు. మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏమైనా ఉందంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలంటండి. దేవా, ఈ రాజ్యమును పరిపాలించడానికి రాజుగా ఎంతమంది ప్రజలపైన ఒక రాజుగా ఉండడానికి ఆ రాజుగారు మంచి మనసు కలిగిన వారై ఉండాలి, మంచి ప్రేమ కలిగిన వారై ఉండాలి, మంచి జాలి కలిగిన వారై ఉండాలి, మంచి పేదల పట్ల ఆ ప్రజలకు కనికరమ కలిగిన వారై ఉండాలి, ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునే వారై ఉండాలి, ఎవరికి కూడా భారము వారి నెత్తి మీద పెట్టేవారిగా ఉండకూడదు. గనక ఏదైనటువంటి భారములు లేక సురక్షితంగా క్షేమకరంగా ప్రజలందరూ సుఖ సంతోషములతో ప్రజలందరూ జీవించాలి అని మనము దేవుని యొక్క సన్నిధిలో ఈ రాజుల కొరకు దేవుడు ఏర్పరచబడుతున్నటువంటి కోరుకునేటటువంటి రాజు కొరకు ప్రార్థించాలి. అలాగే కోరుకున్న రాజుల కొరకు కూడా ప్రార్థించవలసినటువంటి వారు ఉన్నామండి. దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్నటువంటి విధానం, దేవా ఒక మంచి మాకు ప్రభుత్వము అధికారులను మాకు ఇవ్వండి అని మనం ప్రార్థించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. ఇదిగో మమ్మల్ని పరిపాలించడానికి ఆ మంచి నాయకులు, ఇదిగో మంచి ఆ రాజులను మాకు ఏర్పాటు చేయండి, మంచి మనసు కలిగినటువంటి వారిని అని. పేదలను బీదలను దోసుకుని తినేటటువంటి వారు మాకు రాజులుగా వద్దు. మాకు ఏ బాధలు కలగకుండా మాకున్న బాధలలో మా కష్టాల్లో వారు పాలు పంపులు పంచుకుంటూ ప్రతి విషయంలో మాకు సహాయము చేసేటటువంటి ఆ యొక్క రాజులను మాకు ఏర్పరచండి అని రాజుల కొరకును, అలాగే అధికారులందరి కొరకును, అధికారము కలిగినటువంటి అధికారులండి, అధికారుల మాటకు మనము లోబడి ఉండవలసినటువంటి వారమైనా ఆ అధికారుల కొరకు ప్రార్థించాలి, ఆ రాజుల కొరకు ప్రార్థించాలి. ఎందుకంటే వారందరి కొరకు కూడా మనం ఏం చేయాలండి, వారికి మంచి మనసులతో మంచి హృదయములతో వారు పరిపాలన జరిగించాలని మనం కోరుకోవాల్సిన వారమే ఉన్నాం. అందుకే ఆ విజ్ఞాపనలను చేయాలండి, దేవుడికి విజ్ఞాపించాలి. దేవా, మరి ఈ యొక్క సృష్టిలో మరి ఇది ఇలా జరుగుతుంది నాయన, ఈ విషయాల్లో మీరు ఏమి చక్కని పరిపాలన వ్యవస్థను మీరు మాకు ఇస్తారో మీరు మాకు సహాయం చేయమని మనం ఏం చేయాలండి, ఆ విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలు చేయాలండి దేవుడికి. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచు ఉన్నాను అంటున్నారండి పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టిలో తన ప్రజలను రాజులుగాను అధికారులుగాను ఎంచుకుని దేవుడు పరిపాలన కొనసాగిస్తుంటూ ఉంటారు. గనుక ఈ అధికారములు రావాలన్నా వారు భూలోకములో మరి ఎందుకు ఎక్కడో ఊరు చివరనున్న మరి అటువంటి వారిని దేవుడు పిలుచుకొచ్చి కూడా దేవుడు తన ప్రజలపైన రాజ్యాధికారములు ఒక రాజుగా ఎత్తి పట్టుకుని ఒక రాజ్యాధికారము కట్టబెట్టేటటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి వలన సృష్టి అంతా కూడా నడుస్తుందండి. ఎంత సృష్టి, శతకోటి జీవరాశుల మీద దేవుడు సృష్టించినటువంటి యొక్క మరి భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క ఆ నదుల మీద, ఆ సముద్రముల మీద, అనేక రీతిలుగా కొండలలోనూ ఆ యొక్క సృష్టి యావత్తు కూడా ఆ పరిపాలన చేయడానికి దేవుడు తన ప్రజలలో ఒకరిని ఎన్నుకుంటారు, ఏర్పరుచుకుంటారు, కోరుకుంటారని కూడా మనం గమనించవలసినటువంటి వారమే ఉన్నామండి. గనుక దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క ప్రజలుగా మనం ఉంటూ ఉన్నాం. మనకి మంచి పరిపాలన కావాలి, మంచి రాజులు మనకి కావాలి. గనుక ఎవరైతే దేవుడు ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే దేవుడు మనం కోరుకుంటాం కాదండి, దేవుడే కోరుకుంటారట, వీరు నాకు రాజుగా ఉండాలి నా ప్రజలకని. కనుక ఒక మంచి మనసు కలిగినటువంటి వారు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. దేవుని నామమునకు స్తోత్రం కలిగిన గాక. కనుక ఈ రీతిగా మనము దేవుని యొక్క సన్నిధానంలో రాజుల కొరకు ప్రార్థించవలసిన వారమే ఉన్నాము. అలాగే అధికారులందరి కొరకు కూడా ప్రార్థించవలసినటువంటి వారమే ఉన్నాము. రాజులు ఎవరండి, అధికారులు ఎవరు? దేవుడు సెలవిచ్చారు. ప్రభుత్వములను సింహాసనములను ఇవన్నీ అధికారులను మరి ఇవన్నీ కూడా నావే కదా ప్రభు సెలవిచ్చారు. ఇదిగో నేను భూమిని ఆకాశములను సృష్టించుకున్నాను, మొదటివాడు నేనే అని సెలవిచ్చారు. ఇవన్నీ నాయే, నాలోంచే ఈ రాజులను అధికారులను ప్రభుత్వములు సింహాసనములు ఏర్పరచబడ్డాయి అని సెలవిచ్చారండి దేవుడు. కనుక సృష్టికర్తను జీవము కలిగినటువంటి దేవుని మనము ఆరాధించవలసిన వారమే ఉన్నాం.
అలాగే మనం అందరి కొరకు కూడా ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే మంచి ప్రభుత్వములు మనకు రావాలి. మనలందరూ కూడా ఆ చక్కగా సంతోషకరంగా ఆనందకరంగా మన పిల్ల పాపలతో ఇప్పుడు అన్నీ మనం చూసినట్లయితే భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి ఖర్చులతో నిండిపోయి ఉన్నామండి. విపరీతమైనటువంటి అన్ని రేట్లతో నింపబడిపోయి ఉన్నాం. ఏది కొనుక్కోవాలన్నా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి, గనక ఇటువంటి పరిస్థితుల్లో మనకి అనుకూలముగా మనము ఆనందకరంగా సంతోషకరంగా మనకి దేవుడు మంచి ప్రభుత్వములు దేవుడు ఏర్పరచులాగిన మంచి రాజులు మంచి అధికారులు మనకు వచ్చేలాగిన మనము ప్రార్థించవలసినటువంటి ప్రజలమై ఉన్నామని దేవుడి వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నామండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాము. ఏ రీతిగా దేవుడు మరి మనల్ని అందరినీ ముందరికి నడిపిస్తూ ఉన్నారు. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారమై ఉన్నాము. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనుక అందరూ కూడా క్షేమముగా సురక్షితంగా ఆనందకరంగా సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఇది మంచిది. మనం ఎప్పుడైతే వీరందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటామో ఒక మంచి జరుగుతుందండి. కనుక మంచి మనకి జరగాలంటే ప్రభు సన్నిధిలో ఈ జరగబోయేటటువంటి అన్ని విషయాల్లో మనము ప్రభు దగ్గర ప్రార్థించవలసినటువంటి వారమే ఉన్నాం. ఎందుకంటే మనం విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఇటువంటి పరిస్థితులు మనము కలిగి ఉన్నటువంటి వారమైనా. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దేవుడి సన్నిధానంలో మీరు అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని. ఆ భయంకరమైన వేడిగాల్పుల్లో ఉన్నాము. మరి ఇటువంటి వేడిగాల్పుల్లో దేవుడు సెలవిచ్చిన మాట, నీకు పగలు ఎండ దెబ్బైన నీకు తగలదని ప్రభు సెలవిచ్చారు. నీ కుడి ప్రక్కన యెహోవానికి నీడగా ఉంటారని సెలవిచ్చారు. కనుక దేవుడే మనకి నీడగా ఉండి నిజంగా శద్రకు మేషకు అబేద్నెగో వారికి అగ్నిగోళంలో ఏ రీతిగా ఉండి నడిపించారో అలాగే మనకు కూడా తోడుగుండి నడిపిస్తూ ఉన్నారండి అగ్నిగోళంలో, అగ్ని లాంటి వేడి గాల్పుల్లో. కనుక అలాగని మనము ఆ భయంకరమైన ఎండగాల్పుల్లో తిరగకూడదని కూడా ప్రభు సెలవిచ్చారు. కనుక మనం కూడా కొంచెము దేవుని యొక్క సన్నిధానంలో మరి ఇటువంటి సమయంలో ఎక్కువ మనం ప్రార్థించవలసినటువంటి వారమైనా. కనుక దేవుడు మరి మీ అందరూ క్షేమంగా ఉండాలని, మన ప్రజలందరూ, మన దేశములు, మన రాష్ట్రాలు, మన జిల్లాలు, మన గ్రామాలు, మన మండలాలు, మన వీధులు ప్రతి వారు కూడా సురక్షితంగా సంతోషకరంగా ఆనందకరంగా పిల్ల పాపలతో పాడి పండ్లతో ధనధాన్య సమృద్ధి కలిగి ఆనందకరంగా ఉండాలని ప్రభు ఎదుట మరి అనేక రీతిగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ కనబడే దేవుని స్వస్థత పర్ణశాల సంఘం ద్వారా నిజంగా దేవుడికి మొరపెడుతున్నామండి. ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నారు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు దేవుడు. కనుక మీరు అందరూ కూడా ఈ ప్రార్థనలు కూడా ఏకీపించమని కూడా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఈ స్క్రీన్ పైన కనిపెడుతున్నటువంటి మా యొక్క ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. అలాగే మరి పరిచర్యకు కావలసినటువంటి మరి మీరందరూ కూడా మరి కావలసినటువంటి కొంత స్పాన్సర్ కూడా మీరు అందరూ చేయాలని యేసుప్రభు వారి పేరట మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనం ఎంతో ఆ ధనము ఎన్నో రీతిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. దేవుని పేరట భూలోకంలో మనం ₹1 దేవుడికి పెట్టినా అది పరలోక ధనాన్ని కూర్చుకున్నటువంటి వారు అయ్యి ఉంటామండి. కనుక మనం పరలోక ధనాన్ని భూలోకంలో ఉండగానే కూర్చుకోవాలి. ఇది భారంతో కలిగినటువంటి పనిగా ఉన్నది. కనుక దేవుని సన్నిధానంలో మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ మీకు కనబడుతుంది స్క్రీన్ పైన, మీరు చూడండి. ఆ యొక్క నెంబర్ తీసుకోండి. మరి స్పాన్సర్ చేసేటటువంటి వారు మరి దేవుణ్ణి ప్రేమించేటటువంటి మీరు నాకు కాదండి దేవుడికి చేస్తూ ఉన్నారు. ఆ సంగతి మీరు మర్చిపోరని నేను అనుకుంటూ ఉన్నాను. కనుక మీరు సహకరించండి. ఈ పరిచర్య ముందరికి కొనసాగడానికి ఎంతో కష్టముతో కూడుకున్న పరిచర్యగా మా పరిచర్య ఉంది. కనుక ఏదినటువంటి సహాయం లేదు, ఏదినటువంటి మాకు సంస్థానాలు ఉండవండి, ఇండివిజువల్ పరిచర్యది. కనుక మీరు అందరూ సహకరించి మా పరిచర్యలో పాలు పంపులు పంచుకోండి. దేవుని ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని మీ అందరి పేరట మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నానండి మీ అందరి కొరకు కూడా. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. నీ వాక్యం విని నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలని బిడ్డలను నిత్యం నిరంతరం నీ పరలోక సిరుల సంపదలతో నింపి మహిమ తెచ్చుకున్నాను. యేసునామం వారి పేరట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన, ఆశీర్వాదం, సహాయం, సన్నిధి సదా ప్రభు రాకడ పర్యంతరమును మీకు అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని నిండారులుగా దీవించును గాక. ఆమేన్.